ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. యాక్చువల్‌గా కొన్ని నెలల క్రితం నేను హీరో సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను. సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన కృష్ణరాజు గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అవును. అంటే అసల సెట్‌కొస్తే భోజనం చెయ్యంది అసలు ఏం మాట్లాడేవారు కాదంట. ముందు భోజనం చెయ్యి, ఇది తిను, అది తిను, తర్వాతే పని అనేవారంట. సో, మీరు ఆ సినిమాకి పనిచేశారు కాబట్టి ఎట్లా ఉండేవారు సెట్‌లో సార్ కృష్ణరాజు నేను అన్నయ్య అంటాను ఆయన్ని. కృష్ణరాజు గారు? ఎందుకంటే ఆయన ఈ వెస్ట్ గోదావరి ఆయన ఇది ఎంపీగా చేశారు. సార్. కానీ నాకు పరిచయం మాత్రం బావ బావమర్తికే. హ్మ్. హ్మ్. ఒక విషయం చెప్పాలి సార్. ఆయన మొగల్తూరు మహారాజా గారికి మనవడవుతాడు కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు. హ్మ్. మొగల్తూరు మహారాజుకి మా ఫ్యామిలీకి చిన్న ఇది ఉంది, రిలేషన్ ఉంది. ఓకే. మేము నాది 12వ తరం అండి. ఫస్ట్ తరం ఆయన. మళ్ళీ ఇది సెపరేట్ సబ్జెక్ట్ అండి. మరి చెప్పండి పర్లేదు. ఫస్ట్ తరం ఆయన మొగల్తూరు మహారాజా గారితోటి చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయన పేరు పేరంటాళ్ళు అండి. కృష్ణా జిల్లా వీళ్ళది, చినకర అగ్రహారం, కృష్ణా జిల్లా. హ్మ్. హ్మ్. అక్కడ నుంచి వీళ్ళు చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి, చాలా పెద్ద స్టోరీ అది. వాళ్ళు మా తాతగారికి, అంటే మా తాతగారి 10వ తరం తాతగారికి మొగల్తూరు మహారాజా గారికి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. ఆ ఫ్రెండ్షిప్ కారణంగానే మాది 3000 ఎకరం అండి. హ్మ్. మొగల్తూరు మహారాజా గారు మా మా ముత్తాతలకు రాసిచ్చారు. హ్మ్. 3000 ఎకరం. 3000 ఎకరాల పొలం. 3000 ఎకరాలు. హ్మ్. దానికోసం ఇక్కడ షిఫ్ట్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తే ఆయన షిఫ్ట్ అయ్యారు. హ్మ్. ముగ్గురు బ్రదర్స్లో ఒక బ్రదర్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఓకే. ఇది చాలా ఇంటర్వ్యూలో ఉంది, మళ్ళీ చెప్తే మళ్ళీ రొటీన్ అవుద్దని చెప్పట్లా. సార్. ఈ విషయం ఆయన చెప్పాను ఇలా కృష్ణరాజు కృష్ణరాజు గారికి, ఇలా జరిగిందంటే అవునయ్యా నేను విన్నాను, బహుశా మా ఇంట్లో పుస్తకాలు ఉండాలి, దాంట్లో కూడా ఉన్నట్టుంది, వెతుకుతానని చెప్పి వెతికారు కానీ దొరకలేదండి. ఓకే. కానీ ఆయన చెప్పిన తర్వాత నాకు, అంటే వాళ్ళు చాలామందికి చేశారు. సార్. మొగల్తూరు మహారాజు గారు అసలు మొగల్తూరులో టంకశాల ఉంది, ఎవరికైనా తెలుసా? ఐడియా లేదు సార్. టంకశాల ఉంది అక్కడ. ఇప్పుడు మన హైదరాబాద్లో టంకశాల ఉంది కదా, సార్. అది అక్కడ ఉంది. ఓకే. ఒక 800 సంవత్సరాల క్రితం అక్కడ ఉంది, ఓకే. టంకశాల ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ముద్రయ్యి ఈ అంటే రాజులంటే వీళ్ళు మామూలు రాజులు కాదు. చాలా అయ్యో పెద్ద. సార్, అది అక్కడి ఇది చెప్పిన తర్వాత ఆయనకి నేను క్లోజ్ అయ్యానండి. సార్. ఆయన ఎటువంటి వాడు అంటే సార్, సూర్యవంశరాజులు అంటారు. సార్. రాజుల్లో సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు ఇలా అంటారు కదా సార్. ఒక రాజుగా నేను పెరిగింది చేసింది మా ఊరంతా రాజుల మధ్యనే ఉంటాం. రాజుల్ని వరుసలు పెట్టి చిన్నాన్న, మావయ్య, పెదనాన్నని పిలుచుకుంటూ ఉంటాం. కానీ కృష్ణరాజు గారిలో రాజుల్లో సహజ గుణంతో పాటు ఎక్స్ట్రా గుణం ఏంటంటే, మా కో డైరెక్టరు అనే వాచ్ బాగుంది అన్నాడు. హ్మ్. ఇలా తీసి వాచ్ ఇచ్చేసాడు. అబ్బా! ఆయన ఏదన్నా బాగుందంటే ఇచ్చేస్తాడు తీసుకుని. ఆ! ఇంకెంతకంటే ఏం చెప్పను మీకు నేను. ఇంకోటి, స్పెషల్ భోజనం వచ్చింది ఇంటికాడ నుంచి సార్. ఒక 20 మందికి. 20 మందికి. 20 మంది తింటారు అది. అంటే సార్ రైస్ అక్కడే ఉంటుంది కదా. చేపల కూర వచ్చిందండి 10-15 మంది సరిపోద్ది. అబ్బా! రొయ్యల కూర వచ్చింది 10 మంది సరిపోద్ది. ఆయనతో పాటు కూర్చొని భోజనం చేయాలి. ప్రతిరోజు ఈ ఐటెమ్స్ వస్తాయి. ప్రతిరోజు అట్లీస్ట్ 10 మందికి వస్తారు సార్. ఆ! ఏదైనా స్పెషల్ అయితే 15-20 మందికి వస్తుంది. కానీ హ్మ్. డైరెక్టర్ కంపల్సరీ అక్కడ భోజనం చేయాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అక్కడ భోజనం చేయాలి. హ్మ్. హీరో భోజనం చేయాలి. ఆ రోజు హీరోయిన్ కూడా భోజనం చేయాలి. హ్మ్. అంటే ఇప్పుడు క్యారవాన్లు వచ్చి ఎవరి క్యారేజ్ అక్కడికి వెళ్ళిపోతుంది సార్. సార్. అలా కాదు కదా పూర్వం. హ్మ్. అలా కాదు. సరదాగా భోజనం చేసినప్పుడు కలిసే కూర్చునేవాళ్ళం. అంటే ఇప్పుడు మనకి న్యూస్‌లో ఎక్కడ పెట్టినా ప్రభాస్ గారి భోజనం, ప్రభాస్ గారు ఆ భోజనం పెడతారు. ఈ ఐటెమ్ ఎక్కడ పెట్టాలి. పోతాయండి జీన్స్, ఎక్కడ పోతాయి? అది అక్కడి నుంచి అక్కడి వచ్చింది. నుంచి వచ్చింది చిరంజీవి, మన కృష్ణరాజు గారి దగ్గర నుంచి వచ్చిందే కదా. హ్మ్. నేను బావబామ్మర్ చేసినప్పుడల్లా కృష్ణరాజు గారితో నేను చాలా రోజులు భోజనం చేశాను. రావయ్య కూర్చో భోజనం చేయనివాడు. హ్మ్. అలాగా కృష్ణరాజు గారి అది ఒక రాశరికం అండి. అదొక పద్ధతి, అదొక మహానుభావుడు. అలా రాజులు జనరల్గా అలా ఉంటారు సార్. సార్. రాజులు జనరల్గానే అలా ఫుడ్ పెట్టి చంపేస్తారు వాళ్ళు. జనరల్గా చెప్పండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రాజులు, కాపులు ఫుడ్ పెట్టి చంపుతారు. సార్. దాంట్లో కృష్ణరాజు గారు అయితే అసలు ముందు నుంచి వచ్చిన జీన్స్ అండి. అది ముందు నుంచి వచ్చిన జీన్స్. మొగల్తూరు మహారాజు దాన్ని బాగా ఎక్కువ చూసుకున్నాడు సార్. కారణం ఏంటంటే ఆ రిలేషన్ ఉంది కదా. సార్. ఇవన్నీ చెప్పాను. హ్మ్. నేను టెంపుల్ కట్టాను సార్. సార్. అవును. ఆ టెంపుల్ కట్టడానికి కూడా వాళ్ళు పట్టుకొచ్చి పడేసిన రాయికి నేను టెంపుల్ కట్టా. ఓకే. అంటే 300 సంవత్సరాలు, 270 సంవత్సరాల తర్వాత హ్మ్. ఆ చెట్టు కింద అక్కడ ఇక్కడ ఉంటే దానికి టెంపుల్ కట్టడం వల్ల
కట్టినప్పుడు కూడా చెప్పాను. "ఓసారి వస్తానయ్యా" అని కూడా అన్నాడాయన. హ్మ్. హ్మ్. "ఓసారి వస్తానయ్యా మీ ఊరు వస్తాను ఒకసారి నన్ను తీసుకెళ్ళి గాని, ఆ ఫంక్షన్ రోజున వస్తానన్నాడు." బట్ అది జరగలేదు. సార్ ఒక చిన్న డౌటు. మీరు చెప్పిన మాటల్లో నుంచి ఒక క్వెషనొచ్చింది. మీరేమనుకోనుంటే అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు కృష్ణరాజు గారి తాతలు మీ తాతలకి ఒక 3000 ఎకరాలు ఎప్పుడో ఇచ్చారని చెప్పారు. అవునండి. అవునండి. తర్వాత అవన్నీ మీరు నిలబెట్టుకున్నారా? ఎక్కడుందండి ఒక సెంట్ లేదు. ఆ! ఒక్క సెంట్ లేదు. వాళ్ళు దాంతో కట్టిన మండవాలోగిల్లో మా తాతలు ఓసారి సైక్లోన్ వచ్చిందటండి. సార్. పుట్టకొకటో, చెట్టుకొకటో 5 రోజులు సెట్ల్ మీద ఉన్నారంట. హ్మ్. కొంచెం లో మిడిల్ క్లాసోళ్ళు. ఇలా కాదురా అని ముగ్గురు తాతలండి. ఇలా కాదురా అని చెప్పి 1927లో ఒక ఇది కట్టారు. 500 మంది ఎట్ ఏ టైమ్ భోజనానికి లేచిలాగా, ఓకే. సత్రంలా ఏదన్నా పెద్ద సత్రంలాగా, పెద్ద సత్రం. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మన ఇంటికొచ్చేలాగా. హ్మ్. ఇది కట్టిన తర్వాత 2 సార్లు వచ్చినాయంటండి. అలాగే 500 మందికి ఎంతమంది అంతమంది ఉన్నారు. 4 రోజులు ఇక్కడే భోజనాలు చేశారు. హ్మ్. కానీ నాశనం అయిపోయారండి ఆళ్ళు అది కట్టి. కారణం ఏంటంటే అది వాస్తు లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టేశారట. ఓకే. దాన్ని నేను కాపాడి నేను నాశనం అయిపోయాను. సార్. నేను ఈ తాతలది తాతలు అని చెప్పి నాకు నూరు పోయిచ్చారండి. హ్మ్. ఆ తాతలది నాకెక్కేసింది. ఆళ్ళ పేరు నిలబెట్టాలని మండవాలోగుల్ని 3 సంవత్సరాల వరకు నేనే నిలబెట్టానండి. హ్మ్. దానికొక పెద్ద ఖర్చుంటది గదా! అసలా నాన్న అమ్మగారు 11లో కాలం చేశారు. అమ్మగారి కంటే ముందు నాన్నగారు 10 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు కాలం చేశారు. అసలు యాక్చువల్‌గా అప్పటి నుంచే వచ్చేయాలి. ఒక నేను ఆ మండవాలోగిలో పెట్టిన డబ్బయితే ఇక్కడ నాకు ఒక 7, 8 విల్లాలొచ్చునండి. అబ్బా! 7, 8 ఏంటి సార్ ఎ ఇది సంవత్సరానికి ఎకరం 30,000 టైంలో చుట్టూ ప్రహరీ పెడతానికి 2,00,000 అయింది. ఎన్ని ఎకరాలొచ్చును? సిమెంట్‌లు చేయటానికి 1,50,000 అయింది. ఎన్ని ఎకరాలొచ్చును? అలా లెక్కేసుకుంటే నా ఆస్తి ఎంతుండును? ఆ మండవాలోగిలి మీద ప్రేమతోటి మా తాతలు కట్టించారు. ఆహా! ఓహా! అని చెప్పి క్షవరం అయ్యే వరకు వివరం రాలేదు. హ్మ్. వివరం వచ్చేసరికి ఏమీ లేదు. కానీ మంచి పనికే వాడారు గదా సార్. మంచి పనని అనరండి. బలిసేసేడీడు. హ్మ్. ఆళ్ళకి లేనిది ఈడికెందుకు? హ్మ్. వీళ్ళ తాతల పేరు నిలబెడతాం అంటే ఏంటి? అవసరమా ఈడికి? సార్. అంటారు కదా సార్! అదే జరిగింది. కానీ మొన్న తీసేసాను సార్ ఆ మండపంలోకి. అంటే తీసేయడం అంటే ఇంకా తట్టుకోలేకపోవటం ఒకటి, పడిపోతూ వస్తుంది. హ్మ్. అంటే అది అందరూ కలిపి చేయాలి గాని ఒక్కడినే చేయలేను కదా! సార్. అందుకని చెప్పి డిమాలిష్ చేసేసానండి. ఓకే. ఎప్పుడన్నా 'ప్రభాస్' గారిని కలిసారా మీరు? నేనెప్పుడు కలలేదు సార్ ఆయన. ఓకే. ఎప్పుడు కలలేదు. ఆయనకిదంతా తెలుసా అసలా? తెలీదండి. తెలీదు. తెలిసుండదు. ఇది మీ ద్వారా ఏదైనా తెలిసుంటే నేను ఇంటర్వ్యూలో చెప్పానండి అసలు ఎలాగా మొగల్తూరు మహారాజా గారికి మాకు అదేం చెప్పమంటారండి? మీరు కూడా వినండి. మీరు మరి ఇంటర్వ్యూలో చూడండని దానికంటే ఒకవేళ మీరు ఏసినా ఏయకపోయినా మొగల్తూరు మహారాజా గారు మొగల్తూరు నుంచి బయలుదేరి గణపురం 8 కోటలున్నాయండి వెస్ట్ గోదావరిలో. సార్. 8 కోటలు ఆయన ఆధ్వర్యంలోనే ఉండి. సార్. ఆయన అయ్యప్పరాజు గారు ఆయన పేరు. అప్పుడు అయ్యప్పరాజు. ఆయన ఎళ్తా ఉంటే మధ్యాహ్నం 12 గంటలకి డేరా యేశారు. పల్లకీలో ఎళ్తున్నాడు ఈయన. హ్మ్. గిర్రాలతో వచ్చారు. నలుగురు రాజుగారికి డేరా యేశారు. వాళ్ళు డేరాలేసుకున్నారు. ఈయనకి భోజనం పెట్టారు. పడుకొని లేచిన తర్వాత ఒక ముంతలో మజ్జిగొచ్చింది. హ్మ్. ఆ రోజుల్లో ఫ్రిడ్జ్‌లోంచి తీసినట్టు హ్మ్. కొత్తిమీర, ఉల్లిపాయి, పచ్చిమిరపకాయి, జీలకర్ర ఇలాగా అమృతంలాగా ఉందట. తాగాడు. ముంత తాగేశారాయన. హ్మ్. ఆ రోజుల్లో మహానుభావులు 6'5", 6'6" ఉండేవారు మనుషులు. మా తాతగారే 6'3" అండి. ఆ! వాళ్ళ ఆహార్యం ఆ! అనేది వేరు ఉంది గదా! గదా! హ్మ్. ఆయన ఆ పని చూసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడే డేరా ఏసి ఆ మజ్జిగ తెప్పించండన్నారు. హ్మ్. డేరా ఏసారు, భోంచేశారు, పడుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చూస్తే మజ్జిగ రాలా. హ్మ్. ఏంటి అంటే రంగాచారి గారని చెప్పి ఆయన పిఏ. పిఏ హ్మ్. మీన్స్ మంత్రి. మంత్రి అంటాం కదా హ్మ్. ఇప్పుడు. "ఏమయ్యా మజ్జిగ రాలేదంటే" ఆయన ఏదో నసుకుతున్నాడంట. "ఏది నువ్వేం చెప్పంటే" లేదండి వాళ్ళది ఈ ఊరు కాదండి కృష్ణా జిల్లా" ఏదో చెప్తుంటే కాదు అర్జెంట్‌గా ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోవడం కాదు పిలిపించి ఇక్కడే ఉంటున్నాం నైట్ అని చెప్తే ఈళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడ్డారు. హ్మ్. అప్పటికి ఆయన ఒక 7, 8 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. పిలిచారు. పిలిచి అడిగితే ఆయన వచ్చాడట. నెక్స్ట్ డే వచ్చి "ఏవండీ మీది ఏ ఊరు?" అని అడిగాడు. అయితే మాది చినకర అగ్రహారం కృష్ణా జిల్లా అండి. మచిలీపట్నం పక్కనే. "మీరు ఎందుకొచ్చారు ఇక్కడికి?" అంటే అడిగితే మాది ముగ్గురు బ్రదర్స్ అండి. ఒకాయనేమో వైద్యుడు, ఒకాయనేమో ఉప్పు ట్రాన్స్‌పోర్ట్ హ్మ్. హ్మ్. విదేశాలకి. నేనేమో పాడిని హ్మ్. చూసుకుంటానండి. మాది 2000 గాళ్ళు. అంటే 4,000 పశువులు. హ్మ్. అన్నీ ఒక చోట ఉండకుండా 3 నెలలు మేము వస్తామండి. తిరుగుతా ఉంటాం. ఈ సంవత్సరం ఇక్కడికొచ్చాం. రాజుగారొచ్చారు గదా! అని చెప్పి మేము మజ్జిగిచ్చాం. మీ రంగాచారి గారు
తోక్కి కానీ పన్ను అడిగాడంట. హుహు. పన్ను కట్టి చేయవలసిన పని మాకు లేదండి. మేము వెళ్ళిపోతున్నాం సరే. మాది చూపు మాదే. హ్మ్. మా ఉప్పు ట్రాన్స్‌పోర్ట్ కోసం మా కోసం దేశాలు అడుగుతారు మమ్మల్ని. మాకు అక్కర్లేదని వెళ్ళిపోతున్నాను సార్ అంటే, నేను రాజుని మాట్లాడుతున్నాను కదా! నాకు అయ్యో! చెప్పండి సార్ ఏంటంటే, మీరు ఇయాల నాతో ఆతిథ్యం తీసుకోండి. హ్మ్. నేను నైటు తొలికోడి కూర్చున్న తర్వాత లేపుతాను. మా వాళ్ళు మీతో ఉంటారు. ఆ పని చేయండి అన్నాడంట. రాజుగారు కదా! అవును. ఓకే అన్నాడు ఈయన. భోంచేశారు, పడుకున్నారు. ఇద్దరికీ చెరుకు అది ఏర్పాటు చేశారు, పడుకున్నారు. లేచిన తర్వాత ఈయన తొలికోడి కూర్చున్న తర్వాత ఒక కుండలో నీళ్లు పోసి సూర్యోదయం లోపు ఎంత తిరుగుతారో తిరిగి రండి అని హ్మ్. చెప్పారట. ఈయన తిరిగినప్పుడు సూర్యోదయానికి తిరిగి మొత్తం అంతా వెనకాల ముగ్గేసుకుంటూ వచ్చారట. హ్మ్. అదే 3000 ఎకరం. ఓకే. ఇది మీదే అన్నాడంట. ఓకే. సార్ ఇంతకంటే ఎక్కువ నేను దానం చేయగలను. నేను దానం అడగట్లేదు సార్ అన్నాడంట ఈయన. దానం కాదు ఇది పేరెంటాలు. హ్మ్. మీకు కావాల్సుంటే ఆహ్, దా దా నాకేదైనా మజ్జిగ కావాలంటే మీ దగ్గరికొచ్చి తాగలేను. హ్మ్. రాజుగారికి ఇష్టం కాదని మీరు పట్టుకొచ్చి ఇవ్వలేరు. హ్మ్. ఇక్కడుంటే నెలకోసారి ఎళ్తా ఉంటాను. ఓకే. మజ్జిగ తాగుతాను. మీరు రావాలంటే ఆ! మేము ముగ్గురు బ్రదర్సం కదా సార్! అన్నయ్యలని ఒప్పించాలి కదా! హ్మ్. మీరు ప్రామిస్ చేయండి అని ప్రామిస్ తీసుకున్నాడంట. ఓకే. ప్రామిస్ తీసుకొని అక్కడికెళ్ళి అన్నయ్యలనిద్దరిని ఒప్పించి, వద్దురా అంటే వినకుండా ఒక చాకలి, ఒక మంగలి, ఒక కుమ్మరి, ఒక మాల, ఒక మాదిగ అంటే కులాలు చెప్పకూడదు. ఆ రోజుల్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇలాగ మనిషికి ఎవరెవసి అవసరమో వాళ్ళ ఫ్యామిలీలు తీసుకొని హ్మ్. ఆయన ఒక రోజున బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే రేపు దసరా. దసరా రోజుని అక్కడ అం ఎళ్ళిపోవాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ఇయాల శుక్రవారం రా! ఇయాల ఎళ్ళటం ఏంట్రా? వద్దు అంటే, లేదు లేదు రేపొద్దున అక్కడ దసరా అని చెప్పి, నేను ఆ రోజున విజయదశమి రోజున అక్కడ నేను కొబ్బరికాయ కొట్టాలని హ్మ్. చెప్పి, హ్మ్. ఈ ఫ్యామిలీస్‌ని తీసుకొని బయలుదేరడం ముహూర్తం పెట్టుకుంటే, ఆ రోజు రాత్రి అమ్మవారి కల్లోకొచ్చి పైడమ్మ అమ్మవారు. అందరిని తీసుకెళ్తున్నావా? నన్ను తీసుకెళ్ళవా? అని అడిగిందంట. హ్మ్. తీసుకెళ్తానని చెప్పి వచ్చి పెడనలో కాళ్ళు కడుక్కొని ఒక రాయి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి ఆ రాయిని భుజాన్నేసుకొని 1943 1743 డేట్ ఏదో సెప్టెంబర్ 28 ఎంతో ఉంది. ఆ రోజుని వచ్చారు సార్ ఆయన. హ్మ్. మీ తాతగారుల తాతగారు. ఆయన మా 12వ తరం నాది. హ్మ్. అంటే ముందు తరం ఆయన. ముందు తరం వాళ్ళు. ఆ విధంగా ఆ ఊరు వచ్చారని కృష్ణరాజు గారికి చెప్పాను. ఓకే. డెఫినిట్‌గా ఇంప్రెస్ అవుతారు కదండీ! ఇప్పుడు అది వచ్చిన తర్వాత రాజుగారికి ఈయన 2, 3 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. హ్మ్. తర్వాత ఆయన కాలం చేశారు. ఈయన హ్మ్. కాలం తర్వాత కొడుకులొచ్చారు. హ్మ్. కొడుకులకి ఆళ్ళు తెలీదు. కానీ ఈ విషయం తెలుసు. హ్మ్. కానీ ఎళ్ళినప్పుడు మాత్రం గౌరవపూర్వకంగా ఎళ్లి కలిసేవారట. హ్మ్. ఇది జరిగిన మ్యాటర్. ఇది ప్రభాస్ గారికి తెలిసుంటే బావుంటది. హ్మ్. మరి ఇది మళ్ళీ ఎందుకు చెప్పానంటే ఏదైనా ఇంటర్వ్యూలో ఒరేయ్! మీ వోడంటరా, మీ తాత ఇచ్చారంటరా అని చెప్తారేమో అని చెప్పి మళ్ళీ చెప్పాననమాట మీకు. అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 'ప్రభాస్' గారు ఫుడ్ పెట్టి చంపేస్తారంటే, వాళ్ళ తాతల కాలంలో చూడండి. ఒక కుండ మజ్జిగ బాగుందని జెప్పి, ఆ! ఆ మనిషి, ఆ పాడి ఉండాలి, తన భూభాగంలో ఉండాలి అని జెప్పి 3000 ఎకరాలు ఇచ్చిన రాజుల కుటుంబం అది. అవునండి. 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 నిజంగా గ్రేట్ అది స్టోరీస్. చాలా గ్రేట్ సార్ అయన్నీని. అంటే సార్ అంటే ఇయన్నీ చెప్పుకుంటానికి ఇది నిలబెడతానికే నేను అంటే అనకూడదు. ఇది నిలబెడతం కోసమే అది బాధ్యత అయిపోయింది. బాధ్యత అయిపోయింది భారం సార్. అయిపోయింది. అంటే ఇది బాధ్యత తీసుకున్నాను గాబట్టి. హ్మ్. మరి మా వంశంలో చాలా మందున్నారు. 11వ తరం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 500, 600 మంది ఎళ్ళుంటారు, పుట్టుంటారు, పోయుంటారు కదా! నేను ఒక్కడినే ఎందుకు తీసుకోవాలి? అదే ఒళ్ళు బలుపు అని అంటున్నారు. ఒళ్ళు బలుపయ్యాడికి ఆళ్ళ తాతలు కడితే ఆ ఇల్లు గురించి ఆడికి కావాలా చెప్పు? స ఎందుకు వాడు? అన్నట్టుగా ఉంది. సరే మన సాటిస్ఫాక్షన్ మనకుంటది కదా సార్. అండ్ ఫైనల్ క్వెషన్ సార్. ఇప్పుడు మీరు డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఈసీ మెంబర్‌గా ఉన్నారు. అవును సార్. అవును. ఆహ్, కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అవునండి. అవును. అసలు ఎలక్షన్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా సంవత్సరాలుగా మీ ప్యానెల్ అలాగే ఉంది. సడెన్‌గా ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సడెన్‌గా సరే ఏకగ్రీవం అవ్వాలి గదా! అంటే అవ్వాల్సింది కదా! ఎలా అంటే సార్ ఎవ్రీ 2 ఇయర్స్‌కి కంపల్సరీగా ఎలక్షన్స్ వస్తాయి. హ్మ్. ఇప్పుడు మేము వీరశంకర్ గారి ప్యానెల్‌లో ఉన్నాం మేము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ప్యానెల్? 2 ఇయర్సే. 2 ఇయర్స్. 2 ఇయర్స్. ఎవ్రీ 2 ఇయర్స్ జరుగుతాయి. హ్మ్. కానీ ఈ సంవత్సరం జరిగిన గొప్ప విషయం ఏంటంటే సార్, సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ చేయలేని పనులన్నీ ఈ ప్యానెల్‌లో చేసింది. ఈ 2 ఇయర్స్‌లో. ఈ 2 ఇయర్స్‌లో. హ్మ్. అదొకసారి చెప్పాలి. అందరికి తెలియాలి.